మైనార్టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది జాతకరీత్యా నాగదోషం, కుజదోషం, కాలసర్పదోషం వలన వివాహం కాక, విద్య, ఉద్యోగం, విదేశీయానం, సంతానం కలగక సతమతమవుతున్నారు. సో వీటికి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా? వారందరికీ చక్కటి పరిష్కార మార్గం చూపే కార్యక్రమమే నాగసిద్ధి. ఇక ప్రేక్షకుల సమస్యలను నివృత్తి చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు భవిష్యత్ బ్రహ్మ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. సో ముందుగా కాలసర్పదోషం, నాగదోషం ఎందుకు వస్తుంది? సో వస్తే వాటికి పరిష్కార మార్గాలేంటి? ఓకే, ఈ కాలసర్పదోషం అనేదమ్మా వంశానుక్రమంగా వస్తుంది. అంటే మన పూర్వీకులు ఎవరైనా సరే సర్పాలకు అపరాధం చేసినా, సర్పాలను చంపితే కాలసర్పదోషం వస్తుంది. అట్లాగే రెండు సర్పాలు ఇట్లా పెనవేసుకున్నప్పుడు చూడటం కూడా మహాదోషం. అట్లాగే పుట్టల్ని తవ్వినా, పుట్టల మీద ఇళ్ళు కట్టినా కూడా కాలసర్పదోషం వస్తుంది. అట్లాగే భార్యాభర్తలను విడదీసినా, తండ్రి కొడుకులను విడదీసినా, తల్లి కొడుకులను విడదీస్తే కూడా ఈ యొక్క కాలసర్పదోషం అనేది వంశానుక్రమంగా వస్తుందమ్మా. సో గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు సో తల్లిదండ్రుల దగ్గర నుంచి కొడుకును విడదీసినా కూడా ఇలా కాలసర్పదోషం వస్తుంది అని అంటున్నారు కదా. సో ఇప్పుడు చాలా మంది కూడా అత్తగారి ఇంట్లో ఉండకుండా సో సపరేట్ గా లివింగ్ చేస్తూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకు కూడా వస్తున్నట్టేనా? ఖచ్చితంగా వస్తుందమ్మా. ఎందుకంటే ధర్మాన్ని అందరూ కాపాడాలి. ఎవరైతే ధర్మం తప్పి అన్యాయంగా దాని ప్రవర్తన ఉంటుందో ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నిత్యకృత్యంలో మేము మా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కంటిన్యూగా 7 తరాల వరకు ఆ యొక్క దోషం సంభవిస్తుంది. ఓకే, సో వ్యూవర్స్, మరి గురువు గారితో డైరెక్ట్గా మాట్లాడాలన్నా, లేదు గురువు గారితో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మాట్లాడాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా గురువు గారిని నేరుగా సంప్రదించాలంటే మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర, పిల్లర్ నెంబర్ 5546 వద్దకు వెళ్ళవచ్చు. ఇక అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కు కాల్ చేయండి. సో గురువు గారు, నాగదోషం, కుజదోషం అనేవి ఎక్కువ శాతం లేడీస్లోనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అది లేడీస్లోనే ఉంటుందా? అట్లా ఏమి ఉండదమ్మా. మగవాళ్ళకి రావచ్చు, ఆడవాళ్ళకి రావచ్చు. అచ్చగా ఆడవాళ్ళకి ఉంటుందనే ఏం లేదు. కాకపోతే ఏంటంటే స్త్రీకి వచ్చేటప్పటికి సంతానం మీద, వివాహం మీద మాంగళ్య స్థానం అంటారు. 8వ స్థానంలో కనుక కుజుడు కానీ కేతు కానీ పడితే అది మాంగళ్య స్థానం అవుతుంది స్త్రీకి. అంటే జన్మలగ్న అమ్మాయి పుట్టిన ఆ జాతకురాలు పుట్టిన సమయం నుంచి 8వ స్థానం 7వ స్థానంలో ఉంటే బలమైన కుజదోషం. ఆ సప్తమంలో కనుక కుజుడు పడ్డాడంటే భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది ఉండదు, సంసారం సరిగా సాగకపోవడం, కొట్లాడుకోవడం, అగ్రెసివ్గా ఉండటం, ఇవన్నీ కూడా ఈ కుజదోషం, నాగదోషం ప్రభావం వల్ల స్త్రీ మీద ఎక్కువ కనపడుతూ ఉంటుంది సహజంగా. గురువు గారు, ఇప్పుడు పితృదోషం వల్ల సంతానం అనేది కలగకపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి నాగప్రతిష్ఠ చేయాలి అని అంటారు కదా. సో నాగప్రతిష్ఠ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? ఈ పితృదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా సరే, ఈ పితృదోషానికి వచ్చేటప్పటికమ్మా కాలసర్పదోషం ఒకటి ఉంటుంది, పితృదోషం అనేది 2 రకాలు ఉంటాయి. దీనివల్ల ఆశ్లేష బలి పూజ అని చేస్తాం. ఈ ఆశ్లేష బలి పూజలో ఈ యొక్క సర్పాలకు అపరాధం చేసిన పితృదేవతలకు సరైనటువంటి పితృకార్యం సరిగా చేయకపోతే పితృదోషాలు వస్తాయి. ఇవాళ రేపు ప్రతిదానికి అందరూ కూడా పితృదోషం అని వంక పెడుతున్నారు. పితృదోషం అనేది చాలా తక్కువ ఉంటుందమ్మా. కేవలం ఉంటే నాగదోషం కానీ, సర్పదోషం కానీ, కుజదోషం కానీ, ఈ మూడిట్లోనే ప్రతి వ్యక్తికి కూడా 100కి 80 మంది కనపడుతుంది. దీనివల్ల డెవలప్మెంట్ అనేది ఉండదు. ఉద్యోగంలో ఎన్నాళ్ళు కష్టపడ్డా కూడా దాని ఏమంటారు ప్రమోషన్ ఉండదు, ఫస్ట్ పాయింట్. తర్వాత కొంతమందికి చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఇంజనీరింగ్ చేసాడనుకోండి, ఏదో చిన్న జాబ్ చేస్తుంటాడు. అట్లా చదువుకున్న చదువుకి తన చేసే వృత్తికి సంబంధం ఉండదు. వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళ తోటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఇంకా అడ్వాన్స్గా ఉంటారు, మంచి మంచి ర్యాంక్ పొజిషన్లో ఉంటారు. ఈ దోషం ఉన్న వాళ్ళు మాత్రం 2 అడుగులు వెనకాల ఉంటారు. కారణం ఏంటంటే ఈ కుజదోషం కానీ, నాగదోషం కానీ, కాలసర్పదోషం కానీ ఖచ్చితంగా అయి తీరుతుంది. గురువు గారు, కాలర్ రెడీగా ఉన్నారు. రాజాపతి గారు తిరుపతి నుంచి. నమస్తే అండి. రాజాపతి గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, చెప్పండి సార్. నా పేరు డి రాధాపతి సార్. నమస్కారం గురువు గారు. చెప్పండి. డి రాధాపతి. డేట్ ఆఫ్ బర్త్ తిరుపతి. డేట్ ఆఫ్ బర్త్ 10/8/78. 10/8/78. అవును సార్. టైం చెప్పండి. టైము తెల్లవారుజామున 1 గంట 30 నిమిషాలు నుండి 2 గంటల మధ్య.
తెల్లవారితే 1వ తారీఖా 10వ తారీఖా? తెల్లవారితో 10వ తారీఖు. అవును ఓకే. సార్. మీ నక్షత్రం వచ్చేడు చిత్తా నక్షత్రం తులారాశి అయింది. అవును. జాతకరీత్యా కాలసర్పదోషం నాగదోషం రెండు కనపడుతున్నాయి. ఎంతమంది మీకు సంతానం ఎంతమంది అండి? కొడుకు కూతురు సార్. ఓకే, చెప్పండి మీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? మీరు ఇప్పుడు సంపాదించిన మొత్తం నష్టపోయి ఉండాలి. నష్టపోతున్నాము, అది ఎట్ట చేయాలి తెలియక నాకు. ఏం చేస్తుంటారు మీరు? నేను షాప్లో గుమ్మస్తాగా ఉన్నాను సార్. ఓకే, జాతకపరంగా కాలసర్పదోషం బలంగా ఉంది. లెక్క ప్రకారం అయితే నీ జాతకం చాలా బాగుంది. గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కానీ జాతకంలో కనుక కాలసర్పదోషం ఉన్నా నాగదోషం ఉన్నా సరే, జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నా సరే యోగాలు ఉపయోగించకుండా పోతాయి ఎవరికైనా సరే. ఇప్పుడు మీ జాతకంలో చూడండి, గురుడు బ్రహ్మాండమైన ప్లేస్లో ఉన్నాడు, బుధుడు బాగున్నాడు, అంటే మీరు మంచి వ్యాపారం చేయాలి. అటువంటి వాళ్ళు చిన్న గుమస్తాలాగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. కాలసర్పదోష ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఎప్పటికైనా సరే ఈ కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ చేస్తే జీవితంలో మార్పులు సంభవిస్తాయి, మంచి పొజిషన్ వస్తుంది, డబ్బు సంపాదించడం నిలబడటం అనేది జరుగుతుంది. సో గురువు గారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. కళావతి గారు హైదరాబాద్ నుంచి. కళావతి గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు 27 అక్టోబర్. ఏ సంవత్సరం అమ్మా? అక్టోబర్ 27 90. 1990. 1990. ఓకే, టైం అమ్మా? రాహుల్ రెడ్డి. టైం చెప్పండి, బర్త్ టైం, ఎన్నింటికి పుట్టాడో చెప్పు. 10:15. పగలా రాత్రా? పగలే. పేరు రాహులా? రాహుల్ రెడ్డి. రాహుల్ రెడ్డి. ఓకే, జాతకరీత్యా ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు మీవాడు? బాగా ఆలోచిస్తాను. ఎక్కువ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఒక చిన్న పురుగు తులిచినట్టు ఉంటుంది. ఆ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తాడో అతనికి తెలియదు, అవునా కదా? అవును. ఆ టైంలో డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటాడు. జాబ్ చేస్తున్నాడమ్మా ప్రజెంట్? సాఫ్ట్వేర్ జాబ్, పెట్రోలం. గురుగారు చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు చెప్పు. మ్యారేజ్ గురించి గురుగారు. మ్యారేజ్ పరంగా అంటే కరెక్ట్గా చెప్పాలంటే కుజదోషం బలంగా ఉందమ్మా. 6వ స్థానంలో కుజుడు పడ్డాడు, దీనివల్ల వివాహం లేట్ అవుతుంది. అష్టమంలో కేతువు కూడా పడ్డాడు. అష్టమంలో కేతువు, కుటుంబ స్థానంలో రాహు పడటం వల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన సంబంధం రాదు, అవునా? అవును గురుగారు. వివాహ ప్రయత్నం నీకు ముందుకు నడవాలి అంటే పిల్లవాడికి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయించు. నాగప్రతిష్ఠ చేస్తే వివాహం అవుతుంది. లేని పక్షంలో 39 సంవత్సరాలు వచ్చేదాకా కావడం కష్టం ఈ జాతకుడికి. సో గురువు గారు, ఇప్పుడు పీఠంలో ఏప్రిల్ 13వ తారీఖున శనీశ్వర హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ శక్తి హోమం నిర్వహిస్తున్నారు కదా, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తారా? ఈ నెల 13వ తారీఖమ్మ శనివారం అయింది. ఆ రోజున శనికి చాలా ప్రీతి అయినటువంటి రోజు. కాబట్టి ఇప్పుడు ప్రజెంటు రాజుల వారు కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర కుంభమీన రాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంది. కర్కాటక శని వాళ్ళకి వచ్చేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళకేమో అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. ఈ అష్టమ శని వల్ల అనవసరమైన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు కావడం కానివ్వండి, ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, ప్రాణం మీదకి వచ్చి ఎడ్జి దాకా వెళ్ళి వస్తారనమాట. చావు చివరి దాకా వెళ్ళి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయింది, ఇంకా సంవత్సరంన్నర కాలం ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. కాబట్టి వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్షియల్గా కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి తప్పనిసరిగా శనికి హోమం చేయాలి. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికమ్మా అర్ధాష్టమ శని ప్రారంభమైంది. దీనివల్ల ఇంట్లో కుటుంబంలో చికాకులు, కలతలు, ప్రశాంతత ఉండదు, భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది ఉండదు, కొట్లాడుకోవడం, తెల్లవారు లేస్తే మళ్ళీ కలవడం, ఇదే ఉంటుంది ఎవరికి? వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చివరికి వచ్చేసింది. కుంభరాశి వాళ్ళకి మాత్రం చాలా బలంగా ఉంది. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండవు. అట్లాగే ఉద్యోగ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం మానేయటం కానీ, అకారణంగా వాళ్ళు తీసేయడం కానివ్వండి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఇప్పటికే. పైగా ఉన్న ధనం ఎంత డబ్బున్నా సరిపోదు, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, ఇదంతా కూడా మకర కుంభమీన రాశి వాళ్ళకి బలంగా ఉందమ్మ శని ప్రభావం. కాబట్టి దీని గురించి మన పీఠంలో 13వ తారీఖున విశేషంగా శనీశ్వర హోమం, రుద్రహోమం ఎప్పుడైనా శనికి చేసిన తర్వాత ఖచ్చితంగా ఈశ్వరుడు కూడా చేయాలమ్మా. చాలామంది ఏం చేస్తారంటే శనికి పూజ చేసి వదిలేస్తారు, శివుని పట్టించుకోరు. శనికి చేయంగానే ఖచ్చితంగా ఈశ్వరుడికి చేస్తే శని దోషం తొలగిపోతుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిత్య చెప్పి శాస్త్రం ఉంది. కాబట్టి
ఐశ్వర్యాలు ఇచ్చేవాడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల, హోమం చేయడం వల్ల వాళ్ళ యొక్క అప్పుల బాధ తొలగిపోయి ధనం రావడానికి, మంచి ఉద్యోగం రావడానికి ఈ యొక్క హోమ కార్యక్రమం చాలా విశేషంగా ఉపయోగపడుతుందమ్మా. మంచిది గురువు గారు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. పరుషప్ప గారు బాంబే నుంచి. నమస్తే అండి. నమస్కారం గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. సార్. మా అబ్బాయి రాకేష్ భండారి అని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6/11/87. 6/11/87. టైం చెప్పండి. 11:20. పగలా రాత్రా? పగలులోకే వస్తుంది కదా సార్, నైట్ అంటే. రాత్రి పొగలు. పగలు. ఓకే. పేరేంటన్నారు బాబు? పేరేంటి? బండారి రాకేష్. బండారి రాకేష్. ఓకే. జాతకపరంగా సర్పశాప యోగం ఉంది. పెళ్లి చేసావా? లేదు సార్, పెళ్లి కావడం లేదు. ఎక్కడ అమ్మాయిని చూస్తే కూడా అసలు నో అంటారు, అంతేగాని చూస్తారు, క్యాన్సల్ చేస్తారు. మరి ఎవరికి చూపించలేదా జాతకం ఇంతవరకు? చూపించిన సార్, ఇది సర్పదోషం కూడా చేసి అన్ని పూజా పునస్కారాలు చేస్తాము, ఆంజనేయ చేస్తే చేస్తాము. ఇప్పుడు ఏం చేయాలంటే వినండి, ఈ దోషం ఉంటే, సర్పదోషం ఉంటే, నేను ఇందాక ఫస్ట్ చెప్పింది అదే, ఎవరికైనా సరే సర్పదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా హోమాలు పనిచేయవు. ఓకేనా? అభిషేకాలు పనిచేయవు. నాగప్రతిష్ఠ చేస్తేనే దాని యొక్క బలం తగ్గుతుంది. అర్థమైందా? ఇప్పటికి 87 అంటే ఇప్పటికి ఎంత? 30 ఏళ్ళు దాటిపోయినాయి. 36 వచ్చినా ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు? అదే సార్, అసలు చాలా బాధలో ఉన్నాం మేము. సరే, ఏం పర్వాలేదు. ఈ నెల 14వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. సామూహికంగా నాగప్రతిష్ఠ చేస్తూ ఉన్నాం. దాంట్లో బాబుని కూర్చోబెట్టి చేయించండి. బాబు కుదరకపోతే మీరు రావచ్చు. ఓకేనా? ఆ యొక్క ప్రతిష్ఠ బాబు పేరు మీద చేయించండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం అయి తీరుతుంది. గురువు గారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి పుల్లారావు గారు. నమస్తే సార్, నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/8/97 సార్. 4/8/97. అవును సార్, కర్కాటక రాశి సార్. టైం చెప్పండి. ఉదయం 7 గంటలు సార్. ఉదయం. పేరేంటి? పుల్లారావు సార్. ఓకే, పుల్లారావు. చెప్పండి. వివాహం అయిందా? అయింది సార్. ఇద్దరు కలిసి ఉన్నారా? మంచిగా ఉన్నారా లేదా? మంచిగా ఉన్నాం సార్. డిస్టర్బెన్స్ ఏం లేదు? లేదు సార్. దేని గురించి అడుగుతున్నావు? పిల్లలా? అవును సార్. అదే జాతకపరంగా సంతానకారకుడు నీచపడ్డాడు. ఓకే సార్. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళి? 8 నెలలు అవుతుంది సార్. ఓకే. మరి ఇంతకుముందు ఎవరైనా చెప్పారా మీకు? చెప్పలేదా? ఏం చెప్పలేదు సార్, ఎవరి దగ్గర చూపించి. జాతకపరంగా గురుడు నీచబడ్డాడు. పుత్రకారకుడు నీచబడటం వల్ల ఖచ్చితంగా సంతాన సమస్య అనేది వస్తుంది. ఓకేనా? జాతకం చాలా బాగుంది. ఏం పని చేస్తుంటారు మీరు? నేను కంపెనీలో చేస్తాను సార్. ఓకే. ఆపరేటర్. ఈ యొక్క దోషానికి మీరు ఏం చేయాలంటే, గురుడికి రాహుకి జపహోమాలు చేయాలి. సంతానం కలగాలంటే గురుడికి రాహుకి జపహోమాలు చేయాలి. చేస్తే మంచి సంతానం, పుత్ర సంతానం కలుగుతుంది. ఎందుకంటే గురుడు నీచబడ్డాడు. ఎవరికైనా సరే గురుడు పుత్రకారకుడు అంటారు జాతక భాగంలో. గురుడు నీచబడితే సంతానం లేట్ కావడం కానీ, అబార్షన్స్ కావడం కానీ, సంతానం పుట్టి చనిపోవడం కానీ ఈ విధంగా జరుగుతుంది గన్షాట్గా మీ జాతకంలో. ఓకేనా? కాబట్టి మీరు అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ముందుగానే ఆ గురువుకి రాహుకి ఖచ్చితంగా రాహుకేతువులు కూడా జపహోమాలు చేయండి. అవకాశం ఉంటే నాగప్రతిష్ఠ కూడా చేస్తే ఎటువంటి సమస్య లేకుండా సత్సంతానం కలుగుతుంది. మగపిల్లవాడు పుడతాడు. ఓకేనా? గురువు గారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. కవిత గారు తిరుపతి నుంచి. కవిత గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా కవిత. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ సార్. చెప్పమ్మా. 5వ నెల 21వ తేదీ 1984 సార్. 21/5/84 అంతేనా? అవును సార్. టైం ఐడియా లేదు సార్. సుమారుగా తెలీదా? అమావాస్య సండే అని సార్. టైం కావాలమ్మా, అమావాస్య కాదు. అమావాస్య అనేది 24 గంటలు అమావాస్య ఉంటుంది రోజు మొత్తం. నైట్ టైం. టైం ఎప్పుడైనా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా చెప్పచ్చు. నీ సమస్య ఏంటో చెప్పమ్మా. కరెక్ట్ 9 above సార్. 9 above 10 below సార్. ఇప్పుడు చీకట్లో రాయేసినట్టు చెప్పకూడదమ్మా. జ్యోతిష్యం అనేది వినండి, ఒక మాట చెప్తున్నామంటే మా వాక్ వేస్ట్ పోకూడదు. ఓకేనా? కరెక్ట్ టైం కనుకొని ఫోన్ చేయి. ఫస్ట్ నీ సమస్య ఏంటో చెప్పు, దానికి మార్గం చెప్తా. నీ సమస్య ఏంటమ్మా? అది హెల్త్ ప్రాబ్లమ్ సార్. అట్లా చెప్పు. హెల్త్ ప్రాబ్లం అంటే
జాతక వశాత్తు ఏలినాడు శని ప్రభావం నడుస్తుంది. దీనివల్ల ఎన్ని మందులు వాడినా ఏదో సమస్య వస్తూనే ఉంది. అవునా? అవును సార్. ఇద్దరు భార్య పెళ్ళయిందా? అయింది సార్. ఇద్దరు మంచిగా ఉన్నారా లేదా? మంచుకున్నాం సార్, పిల్లలు ఉన్నారు, అంతా బాగున్నాం సార్. హెల్త్ ఎందుకంటే శని ప్రభావం వల్ల కొద్దిగా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీ పేరేంటన్నావు? కవితనా? కవిత సార్. ఓకే, కవిత అంటే పేరు బాగానే ఉంది, పేరు మీద బాగానే ఉంది. ఒక పని చేయమ్మా, ఆరోగ్యానికి వచ్చేటప్పుడు శనికి హోమం చేయించుకో. ఓకే సార్. శనికి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఈ 4 హోమాలు చేయించాలి. ఓకేనా? ఆయుష్ హోమం, ఈ 4 చేస్తే ఆరోగ్య సమస్య తీరుతుంది. లేని పక్షంలో ఇంకా సంవత్సరంన్నర పాటు డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా. గురువుగారు ఇప్పుడు మనం కాలర్ని చూసుకున్నప్పుడు సో కవిత అని పేరు చెప్పంగానే పేరు ద్వారా కూడా మీరు సమస్య అని చెప్పగలుగుతారా? తెలిసిపోతుందమ్మా. ఎందుకంటే నక్షత్రరీత్యా ఒక రాశి ఉంటుంది, కానీ నామ నక్షత్రం కూడా చూడాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చేటప్పటికి మకర రాశి అయింది, కానీ పేరు కవిత. కవితకు వచ్చేటప్పుడు వృషభ రాశి చూసుకోవాలి. కాబట్టి ఈ 2 కూడా చూడాలి. చాలామంది ఏం చేస్తారంటే నక్షత్ర ప్రకారమే చెప్తూ ఉంటారు, అట్లా కాదు. నామ నక్షత్రం చూడాలి, జన్మ నక్షత్రం 2 చూసుకోవాలమ్మా. గురువుగారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నగేష్ గారు సాలూరు నుంచి. నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నగేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. నా పేరు మామిడిపా నగేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ 9/10/1977. 9/10/77. రాత్రి 9:20. 9:20 నైట్ 9:20 నైట్. ఎక్కడ పుట్టారండి? అంటే సాల్ అది ఆరికోట. చెప్పండి. జాతకపరంగా అయితే కాలసర్పదోషం కనబడుతుంది. సంతానం ఉన్నారా మీకు? బాబు అన్నారండి. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేది ఉండదు. అవునవును. ఉద్యోగంలో ఏం పని చేస్తుంటారు మీరు? నేను షాప్లో పని చేస్తానండి. ఓకే, జాతకపరంగా అయితే కాలసర్పదోషం ఉంది. ఏం చదువుకున్నావు నువ్వు? నేను 9వ చదివాను సార్. 9వ తరగతి చదువుకున్నావా? ప్రధానంగా కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం వల్ల ఎవరికైనా చిన్నతనంలో ఎడ్యుకేషన్ ఆగిపోవటం కానీ ఏదో చిన్న చిన్న జాబులు చేసుకోవడం ఈ యొక్క దోషం వల్ల కనపడుతుంటుంది. ఎందుకంటే ఎక్కడన్నా 1-2 గ్రహాలు బాగుంటేనే జాతకం ఉచ్చస్థితిలోకి వస్తుంది. ఎవరికైనా ఉచ్చస్థితిలోకి వస్తారు సహజంగా. ఓకేనా? ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ చేసుకుంటే నీ అభివృద్ధి అనేది ఏదో రకంగా ఒక మంచి మార్గం దొరుకుతుంది. ఓకేనా? లేని పక్షంలో ఇట్లాగే సాగుతూ ఉంటుంది జీవితం. గురువుగారు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే, టైం చెప్పంగానే మీరు టైప్ చేసి మీరు చెప్పేస్తున్నారు. సో అది అంత త్వరగా ఎలా సాధ్యం? అంటే అమ్మా, ఇప్పుడు నేను ఒక 5 లక్షల పైన జాతకాలు చూస్తుంటా. ఆ ఎక్స్పీరియన్స్ అంటే 30 సెకండ్స్లో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే ఇదంతా కూడా అవుట్లైన్స్ అనమాట. చూడంగానే జనరల్గా మంచి జరిగేది అందరికీ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నామో, మన జీవితంలో ఏం ప్రాబ్లం ఉన్నది చూడంగానే ఫస్ట్ అది చూసుకోవాలి జాతకంలో. అంతే కదా? ఇప్పుడు ఏదో సమస్యతోనే మాకు కాల్ చేస్తారు. ఒక జ్యోతిష్యుడు ఫోన్ చేశారంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయినప్పుడే మాకు కాల్ చేస్తారు. మేమేం చేస్తామంటే ఆ 30 సెకండ్లో వాడు ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నాడు, చేసిన వ్యక్తి ఎటువంటి స్ట్రగుల్ పడుతున్నాడు అది చెప్పడం జరుగుతుంది. పూర్తి విశ్లేషణ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. ఎందుకంటే 30 సెకండ్లో జాగ్రత్తగా చెప్పడం అంటే మీరు అన్నట్టుగా ఎక్స్పీరియన్స్తో చెప్పడం తప్ప రెండోది కాదు. ఓకే గురువు గారు, ఇందాక మీరు చెప్పినట్లు ఏలినాటి శని ఉన్నవారు శనీశ్వరాలయంలో హోమాలు చేయడం ఇలాంటివి చెప్పారు కదా. సో మామూలుగా అయితే శనీశ్వరునికి దండం పెట్టినా సరే ఆ శని మనకు చుట్టుకుంటుంది అని అంటారు. అలాంటప్పుడు మరి దీన్ని ఎంతవరకు నమ్మాలి? చాలా తప్పమ్మా. ఏకాదశి రుద్రుల్లో శనీశ్వరుడు ఒకడు. కాబట్టి మనిషిని నడిపించేది నవగ్రహాలు. ఆ నవగ్రహాలు 9 గ్రహాలు కూడా శని వచ్చేటప్పటికమ్మా జనరల్గా బాల్యం, యవ్వనం, కౌమారం. మనిషికి 90 సంవత్సరాలు పూర్ణాయుష్. బాల్యం అంటే 30 ఏళ్ల లోపల, యవ్వనం అంటే 30 నుంచి 60, కౌమారం అంటే 60 నుంచి 90. ప్రతి 30 సంవత్సరాల్లో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు. ఎట్లాగంటే 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని, 2.5 సంవత్సరాలు అష్టమ శని, మరలా 7.5 సంవత్సరాలు ఏలినాటి శని. అంటే 30 ఏళ్లలో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు ప్రతి వ్యక్తిని కూడా. 12 × 3 లెక్కేసుకోండి. దాదాపుగా 37.5 సంవత్సరాలు జీవితం మొత్తం మీద శనే పరిపాలిస్తాడు ప్రతి వ్యక్తిని కూడా. శని ఏం చేస్తాడంటే మనం చేసే పాపపుణ్యాలను బట్టి ఆ కర్మ ప్రభావం పెంచడమో తగ్గించడమో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, లేకపోతే కాలేజీకి వెళ్ళే పిల్లాడు ఉన్నాడు. అరే నాయన ఇప్పుడు తప్పు చేయబాకరా అని తండ్రి చెప్తాడు. వాడు వినడు. ఎప్పుడు వింటాడు? అనుభవంలోకి వచ్చినప్పుడే వాడికి తలకబడుతుంది. అంతేనా? ఇది కూడా అంతే. శని ఏం చేస్తాడంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని. శని చాలా మంచివాడమ్మ జాతకరీత్యా. ఒక జడ్జి కావాలంటే శని బాగుండాలి.
శని బాగుండేనే అట్లా. ఓకే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నేను డేట్ ఆఫ్ బర్త్ నాది 1980 సార్. నాది మే నెల సార్. నాకు డేటు ఐడియా లేదు సార్. నా పేరు గంటయ్య పెట్టమన్నారంట సార్. నేను రమేష్ అని మా వాళ్ళు మా అమ్మ నాన్న పెట్టింది సార్. ఓకే, మీ పేరు గంటయ్య. పిలిచే పేరేంటో చెప్పండి సార్. సార్ మీ పిలిచే పేరేంటో చెప్పండి. మా పేరు అప్పుడు మా అయ్యగారు గంటయ్య పెట్టమన్నారంట సార్. నాకు డేటు గుర్తులేదు సార్, టైం గుర్తులేదు సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని పిలిచే పేరేంటి అది చెప్పండి చాలు. ఇప్పుడు రమేష్ అని పిలుస్తున్నాం సార్. ఓకే రమేష్, గత 10 సంవత్సరాల్లో మొత్తం నష్టపోయి ఉండాలి, అవునా కదా? అవును సార్. గడిచిపోయిన 10 ఏళ్లలో నువ్వు సంపాదించిన మొత్తం జీరోగా అయిపోయి ఉంటుంది. అవును సార్. మొత్తం ఆగమన్న 2 సర్జరీలు అయినాయి సార్. నాకు హార్ట్ సర్జరీలు ఏం పనులు అవుతలేవు సార్. గడిచిపోయిన 3-4 ఏళ్ళు కూడా చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉంటారు, చాలా చికాకులు ఉంటాయి, అవునా? ఇప్పుడిప్పుడే కాస్త బ్రీత్ తీసుకుంటున్నావు, అవునా కదా? అవునవును సార్. ఏం పని చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్ సార్. ఓకే, ఇక్కడ నుంచి అయితే బాగానే ఉంది. చెడు సమయం మొత్తం అయిపోయింది, ఓకేనా? సార్ మీరు భయపడాల్సిన పని లేదు. బ్యాడ్ టైం అంతా దాటేశారు. ఇప్పట్లో నీకు తిరుగులేదు ఇంకా, ఓకేనా? సార్. ఇక్కడ నుంచి 10 సంవత్సరాల దాకా నీకు తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది, సార్. ఓకేనా? సార్. ఓకే గురువు గారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు కొత్తగూడెం నుంచి. ప్రసన్న కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ప్రసన్న కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. గురువు గారు, నాకు అసలు ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదా కనుక్కుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/3/94 అండి. 16/3/94. అవును గురువు గారు. టైం 9:15 గురువు గారు, పొద్దున 9:15. ఎక్కడ ఏ ఊర్లో పుట్టారండి? కొత్తగూడెంలోనే అండి. కొత్తగూడెం. ఓకే, ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీటెక్ చేశాను, అలాగే డిగ్రీ కూడా చేశాను గురువు గారు. చెప్పండి. మంచి టాలెంట్ ఉండాలి నీ దగ్గర. ఏముంది స్పెషల్ ఆర్ట్ ఏముంది? నేను పాటలు పాడతాను గురువు గారు. ఓకే, జాతకరీత్యా బాగానే ఉంది, కానీ కాలసర్ప దోషం ఉంది నాన్న. ఈ కాలసర్ప దోషం వల్ల నువ్వు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు, అవునా? నాకు అసలు ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదని తెలుసుకోవాలి. ఉన్నది ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాలసర్ప దోషం ఉండటం వల్ల నువ్వు చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం రాదు, గుర్తింపు రాదు, ఎవరికైనా సరే, నీకే కాదు. ఈ దోషం ఎవరికున్నా కూడా అటువంటి సమస్య ఉంటుంది. ఇప్పటికైనా పర్వాలేదు, నాగప్రతిష్ఠ చేయి. మన పీఠంలో ఈ నెల 15వ తారీఖు చేయిస్తున్నామమ్మా, చాలా విశేషంగా చేస్తున్నాం మన పీఠంలో. మీలాంటి వాళ్ళ గురించి కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగం లేదంటున్నావు, విడిగా నాగప్రతిష్ఠ చేయాలి, ఆశ్లేష బలి పూజ చేయాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుందమ్మా ఒక వ్యక్తి చేసుకోవాలంటే. ఇటువంటి వాళ్ళ కోసమే మన పీఠంలో ఈ నెల 15వ తారీఖు ఆదివారం షష్ఠి, చాలా విశేషమైనటువంటి ముహూర్తం. ఆ రోజున మన పీఠంలో ఆశ్లేష బలి పూజ, సామూహిక నాగప్రతిష్ఠ చేస్తున్నాను అన్న, ఓకేనా? అయిన తర్వాత కార్యక్రమం తర్వాత కాల్ చేయి, ఎట్లా చేయాలి దాని విధానాలు చెప్తాం, దాంట్లో పాల్గొని చేసుకో. ఖచ్చితంగా నీకు 40 రోజుల్లో మంచి జాబ్ వస్తుంది నేను చెప్పింది చేస్తే, ఓకేనా? గురువు గారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీదేవి గారు తిరుపతి నుంచి. శ్రీదేవి గారు నమస్తే అండి. శ్రీదేవి గారు. సో ఓకే, ఇంకో కాలర్ని తీసుకుందాం. గాంధీ గారు విజయవాడ నుంచి. గాంధీ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 2వ తారీఖు మేడం. ఓకే, ఏ సంవత్సరం? 2వ తారీఖు. సంవత్సరం చెప్పండి. అసలు ఏ పని చేసినా కలిసి రావట్లేదు సార్. అసలు నాకు ఏ సంవత్సరం పుట్టావో చెప్పు. నేను 46 ఏళ్ళు, 43 ఏళ్ళు సార్ నాకు. ఏ సంవత్సరం పుట్టావో చెప్పాలి, అవన్నీ మేము లెక్క ఇక్కడ వెనక లెక్క 80లో 80 అక్టోబరు ఏ తారీఖు? 2వ తారీఖు. టైం చెప్పు. పొద్దున పూట ఎన్నింటికి? 9ంటికి అండి. చెప్పు, నీ సమస్య ఏంటో చెప్పు. అసలు ఏ పని చేసినా కలతలేదు సార్. అలా ఉండకన్నా అప్పులు ఎక్కువ అయిపోతున్నాయి. ఏ పని చేసినా కలిసి రావట్లా. నీ పేరేంటున్నావు? గాంధీ అండి. ఓకే, ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది. ఏం చేసినా నువ్వు చెప్పినట్టు కలిసి రాదు, ఏది చేసినా అంత రివర్స్ ఉంటుంది. ఫైనాన్షియల్ నష్టపోయినావా లేదా ఈ మధ్యకాలంలో? బాగా నష్టపోయాను. పనులకు వెళ్తే పనులు లేవు, తింటాకి కూడా లేకుండా బాబుడు పోతుంది మొత్తం. నష్టపోవడం, అప్పులు పాలు కావడం జరుగుతుంది. ఓ పని చేయి, ఈ నెల 13వ తారీఖు హోమాలు చేస్తున్నాం. శనేశ్వర హోమం, రుద్ర హోమం, ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం చేస్తున్నాం, ఓకేనా? దాంట్లో పాల్గొని చేసుకుంటే ఖచ్చితంగా నీ దశ మారుతుంది, రాబోయే కాలం బాగుంటుంది. లేని పక్షంలో ఇంకా ఇబ్బందులు పడతావు, ఓకేనా?
గురువుగారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. లావణ్య గారు అద్దంకి నుంచి. లావణ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/3/24. ఏ సంవత్సరం అమ్మా? సంవత్సరం చెప్పమ్మా కరెక్ట్గా. డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం అండి 14 వచ్చిందండి. 11వ తారీఖు 3వ నెల. ఇప్పుడు 14వ సంవత్సరం వచ్చింది. ఇవన్నీ కాదమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ప్రేక్షకులు ఏం చేయాలంటే కాల్ చేసే ముందు మొత్తం రాసి పెట్టుకోవాలి. ఓకేనా? ఫోన్ లైన్లో పెట్టుకొని ఎత్తుకుంటే ఎట్లా సరిపోతుంది చెప్పండి. ముందు రాసుకొని కంగారు పడకుండా చెప్తే మేము టకటగా చెప్తాం. లేకపోతే మీ టైం వేస్ట్, ఇక్కడ లైవ్లో ఈ టైం కూడా వేస్ట్ అవుతుంది కదమ్మా. ఇంకోసారి కాల్ చేయమ్మా, నెక్స్ట్ టైం కాల్ చేయి. ఓకే, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. వెంకట్రావు గారు పాలకొల్లు నుంచి. వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఇది నేను సెప్టెంబర్ 21, 1984 పుట్టానండి. ఉదయం 5 సెప్టెంబర్ 21 ఉదయం 5 గంటలకి. ఏం పని చేస్తుంటావు? నేను మెడికల్ షాప్లో చేస్తున్నాను. ఓకే, ఎక్కడ ఏ ఊరమ్మా? పాలకొల్లు అండి. పాలకొల్లు. ఓకే. జాతకపరంగా సర్పశాప యోగం ఉంది. ఏంటండి? జాతకంలో సర్పశాప యోగం ఉన్నది. ఎవరికైనా చూపించావా? చూపిస్తానండి. ఏం చెప్పారు? శివాలయం అభిషేకం చేయించుకున్నాను. మరి కావాలిగా పెళ్ళి అయితే అయిందా? ఇంకా లేదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సరైన వాళ్ళకి చూపిస్తే సరైన రెమెడీ చెప్పి సరైన రెమెడీ చేయాలి. ఏదో సగం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పావు నువ్వు ఇట్లా చెప్తారు. ఇప్పుడు 84 అంటే ఎన్నేళ్ళు ఇప్పుడు నీకు? 30 దాటిపోయినాయి. 40 ఏళ్ళు వచ్చినాయి ఏమన్నా? ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తావు. ఒక పని చేయి, పెళ్లి కావాలంటే నాగప్రతిష్ఠ చేయి. ఓకేనా? లేదంటే నీ ఇష్టం. థ్యాంక్ యూ గురుగారు. ఇప్పటివరకు మా వ్యూవర్స్కి సంబంధించిన సమస్యల గురించి అన్నిటికీ పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సో మీరు కూడా గురువు గారిని నేరుగా కలవాలి, సంప్రదించాలి అని అంటే మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 5546 వద్దకు వెళ్ళవచ్చు. సో ఇక అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కి కాల్ చేయండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. నమస్తే.